జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు గౌరవించే వ్యక్తి అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్తో జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీరు కానీ గమనించినట్టయితే ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్ళని అవహేళన చేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏం నాటకాలు ఆడుతున్నారా, డ్రామాలు ఆడుతున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టానుసారంగా మళ్ళీ ఆయన మా పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతాడు, చూపించండి రుజువులు, చెప్పులు వేసుకుంటే అండి. నీ పక్కనే ఉన్నారు కదా, తలదిప్పు చూస్తుంటే కనపడేది కదా, తలదిప్పు చూస్తుంటే కనపడేది కదా. చూసి కూడా ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు బొత్స గారు? మీరు పెద్దల సభలో మిత్రులారా, శాసన మండలి అంటే పెద్దల సభ, అది ఒక రాక్షస సభగా మార్చేశారు. పెద్దల సభని ఒక రాక్షస సభగా మార్చేశారు. ఎందుకు రాక్షసులు అంటున్నారంటే పురాణాల్లో లోక కళ్యాణం కోసం, ప్రజల కోసం రాజులు, చక్రవర్తులు, మహర్షులు పూజలు చేస్తే దాంట్లో మాంసం ముద్దలేసేవాళ్ళు రాక్షసులు వచ్చి. ఆ విధంగా ఈరోజు హిందూ ధర్మం మీద ఈ విష ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, ఇది మంచిది కాదు. వెంటనే నిన్న జరిగినటువంటి సంఘటన మీద జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ హిందువులకి క్షమాపణ చెప్పాలి. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. చెప్పినా మీకు పాప పరిహారం ఉండదు మిత్రులారా. మొత్తం శాలిగ్రామ స్వరూపం అది. 7 కొండలు, నీలాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, శాలిగ్రామ స్వరూపం. అలాంటి పవిత్రమైనటువంటి కొండ మీద ఉన్నటువంటి కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలాడుకుంటారా? గతంలో వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల అవహేళనగా వివరించినటువంటి వ్యక్తులకి ఏమైందో మీకు తెలుసు. నేను చెప్పనక్కర్లే, మాడి మసైపోయారు. ఆయన తరువాత కూడా ఇప్పుడు వివరించినటువంటి తీరు మీరు గమనించినట్టయితే స్వామివారి ఆగ్రహం కారణంగా 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. మీరు 11 స్థానాలకి వైనాట్ 175 నుండి మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు ఆ భగవంతుడి వెంకటేశ్వరమి ఆగ్రహం కారణంగా మీరు 11 స్థానాలకు పరిమితమైన ఇంకా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇలా వివరించడం మంచిది కాదు. నిన్న జరిగినటువంటి సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుకి నేలకి రాసి మా అలిపిరి పాదాల దగ్గర క్షమాపణ చెప్పాలి.